ఉద్యోగస్తులందరినీ ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిండ్రు. ఇక్కడి వాళ్ళు సహకరించకపోవచ్చును, మళ్ళీ వాళ్ళు ఒక ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందకపోవచ్చును అనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఒక 3,000 మందిని ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి, సుమారుగా 3,000 ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి నిజాం. అప్పుడు మీరు నెల్లూరు కేశవ స్వామి వాళ్ళ ప్రవర్తన గురించి ఓ కథ రాసి, ఆ కథలో ఆయన వర్ణిస్తాడు ఎట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి ఒక ముస్లిం స్నేహితుడు వస్తాడు, వాళ్ళ ఇంట్లో రక్షణ ఇస్తారు, కానీ చివరికి అదంతా చూసి ఆయన రజాకార్లో పనిచేసిన ఆ వ్యక్తి బాగా మారిపోతుంది. నేను ఇంకా నాదే పాకిస్తాన్ వెళ్ళిపోతాను, నేను ఎట్లాగో ఒక పద్ధతిలో నేను ఈడ దోచుకున్న ఈ సొమ్ము వాళ్ళకి అందజేయని అంటాడు. ఈయన కష్టపడిపోయి అక్కడ ఒక ఆంధ్ర ఆఫీసర్ ఉంటాడు, వీళ్ళకి ఎక్కడి నుంచో పరిచయం కుదురుతుంది, పోయి సామాన్ అంతా అప్పచెప్తే అది తర్వాత బాధితులకు చేరలేదని దానికి అర్థమైంది.